Hello students, Board of Intermediate 2025-26 objective questions, new syllabus straight lines level. Objective questions for BIE, Board of Intermediate Education, year 2025-26 year lo new syllabus lo AP lo straight lines objective questions for intermediate problems చూద్దామండి. This is the year 2025 Board of Intermediate Education objective questions. Question number 1. The inclination of the line x minus 5 plus 3 is equal to 0. X minus 5 plus 3 is equal to 0. Inclination with positive direction of x axis. Positive direction of x axis తో ఆ లైన్ చేసేటువంటి ఇంక్లినేషన్ అంటే యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. మరి అది తెలుసుకోవాలనుకుంటే 4 ఆప్షన్స్ చూడండి. 45 degrees ఫస్ట్ ఆప్షన్, 135 degrees సెకండ్ ఆప్షన్, -45 degrees థర్డ్ ఆప్షన్, -135 degrees ఫోర్త్ ఆప్షన్. స్లోప్ కనుక్కుంటే సరిపోద్దండి. ఇంక్లినేషన్ కావాలండి. స్లోప్ ఆఫ్ లైన్, ద గివెన్ లైన్ ఏంటండి? లైను x - 5 + 3 = 0. ఒక స్ట్రైట్ లైన్ జనరల్ ఫార్ములా ఉంది, జనరల్ ఈక్వేషన్ లాగా ఉంది. ax + by + c. దీని స్లోపింగ్ ఫార్ములా ఏంటి? స్లోప్ ఆఫ్ ax + by + c = 0. m - a/b ఫార్ములా ఏంటి అంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. దట్ మీన్స్ -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే స్లోప్. ఒక జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు స్లోపింగ్ ఫార్ములా -a/b, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. మరి ఇది జనరల్ ఈక్వేషన్ లాగానే ఉంది కదండి. దాంతో కంపేర్ చేయండి. ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎంత? -1. సో స్లోప్ m -x కోఎఫిషియంట్ 1 బై y కోఎఫిషియంట్ -1. -1 బై -1 అంటే ఎంతండి? 1. సో అంటే m = 1. బట్ m అంటే tan θ. సో tan θ ఎంతండి? 1. 1 ఏమన్నా ఇచ్చండి? tan 45 degrees అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. సో tan θ tan 45 అయితే θ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 45 degrees. సో అబ్జర్వ్ చేయండి ఈ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ మేకింగ్ an intercept of 3 units on y-axis and inclined at an angle 45 degrees with x-axis. x-axisతో 45 degrees యాంగిల్ చేస్తూ ఈ y ఇంటర్సెప్ట్ 3 యూనిట్స్ ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. y ఇంటర్సెప్ట్స్ ఎన్ని యూనిట్స్ అండి? 3 యూనిట్స్. x-axisతో లైన్ చేసేటువంటి యాంగిల్ ఎంత? 45 degrees. సో ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఉందో చూద్దాం. ఆన్సర్ అండి. మేకింగ్ an intercept of 3 units on y-axis అంటే y ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. గివెన్ y ఇంటర్సెప్ట్ అంటే ఏంటండి? c = 3 అండ్ ఇంక్లైన్డ్ at an angle 45 degrees with x-axis అంటే గివెన్ θ = 45 degrees. therefore స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఇంక్లినేషన్ ఉంది కదా. m ఫార్ములా ఏంటండి? స్లోప్కి tan θ. సో m tan ఆఫ్ θ అంటే ఎన్ని డిగ్రీలు? 45 degrees. tan 45 వాల్యూ ఎంత అండి? 1. అంటే స్లోప్ ఎంత వచ్చిందండి? 1. స్లోప్ 1, y ఇంటర్సెప్ట్ c. ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ y mx + c. స్లోపు y ఇంటర్సెప్ట్ రెండు తెలిస్తే ఇంటర్సెప్ట్ ఫార్ములా లైన్ ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు. సో y m అంటే 1 × x + c అంటే 3. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత అంటే y x + 3. y x + 3 ఇస్ ద ఆన్సర్. అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The angle made by the line joining 5, 2, 6, -15 at origin. First option π/6, second option π/4, third option π/2, fourth option π. Origin A, B 2 పాయింట్స్ అనుకుందాం. ఈ మధ్యన యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆరిజిన్ 0, 0,
ఈ ఫస్ట్ పాయింట్ని ఏ 5,2 అనుకుందాం, సెకండ్ పాయింట్ 6,-15 అనుకుందాం. ఓఏ స్లోప్ ఓబీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ కనుక -1 కనుక వస్తే ఆన్సర్ 5/2 అవుతుంది. ఏం వస్తుందో చూద్దాం. స్లోప్ ఆఫ్ ఓఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్కి y2 - y1 by x2 - x1, y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ బై x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ అంటే 2 - 0 by 5 - 0 దట్ ఈస్ 2/5. అలాగే స్లోప్ ఆఫ్ ఓబీ కనుక్కుందామండి. స్లోప్ ఆఫ్ ఓబీ -15 - 0 by 6 - 0 అంటే -15/6. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదండి. పైన 5 టైమ్స్ కింద 2 టైమ్స్. సో స్లోప్ ఆఫ్ ఓఏ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓబీ మల్టిప్లై చేద్దాం. అదెంత అంటే 2/5 ఇంటూ -5/2. 2 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, -1 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఆఫ్ 2 లైన్స్ ఈజ్ ఈక్వల్ -1 అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ -1 లాగా వచ్చిందండి. m1 ఇంటూ m2 -1 అయితే లైన్స్ ఎలా ఉంటాయండి? 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో యాంగిల్ theta is equal between OA and OB is 5/2. So answer is in the third option. Okay. The angle made by the line joining the points 5,2, 6,-15, 0,0 అంటే ఇది ఆరిజిన్, ఇది ఏ, ఇది బి అనుకుందాం. అంటే ఏ 5,2, బి 6,-15, ఓ 0,0. ఓఏ ఓబీల మధ్య యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఓఏ ఈజ్ ఈక్వల్ y2 - y1 by x2 - x1, x1/1, x2/2, 0 - 2/0 - 5 అంటే ఎంత అంటే 2/5. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఓబీ ఈజ్ ఈక్వల్ 0 + 15/0 - 6, y2 - y1 by x2 - x1 అంటే 15/-6 దట్ ఈస్ 3 టేబుల్ క్యాన్సిల్ అయితే 5/-5/2. సో స్లోప్ ఆఫ్ ఓఏ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓబి మల్టిప్లై చేద్దామండి. 2/5 ఇంటూ -5/2 క్యాన్సిల్ అయితే -1 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అయితే యాంగిల్ థీటా ఈక్వల్ ఎంత అవుతుందండి? 5/2. ఓకే. హలో. The area in square units of the triangle formed by the lines x is equal to 0, y is equal to 0 and the line 3x plus 4y is equal to 12. X is equal to 0 అనేది y axis అండి, y is equal to 0 అనేది x axis. This is y is equal to 0 and this is x is equal to 0 and the line ఒక జనరల్ ఈక్వేషన్ అంతా స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద గివెన్ లైన్? 3x plus 4y minus 12 is equal to 0. ఇది జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ax plus by plus c is equal to 0. ax plus by plus c is equal to 0 అనేటువంటి లైన్తోనూ కోఆర్డినేట్ యాక్సిస్తోనూ ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు ఇన్ స్క్వేర్ యూనిట్స్. సో ఏరియా ఫార్ములా ఏంటంటే c²/2 ఇంటూ మోడ్ ఏబి, 2 ఇంటూ మోడ్ ఏ ఇంటూ బి. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే వై కోఎఫిషియంట్, c², c అంటే -12 హోల్ స్క్వేర్ by 2 into modulus of a x coefficient 3 to b y coefficient. So that is 12 into 12 numerator whole by 2 into 3 4s are 12 cancel చేస్తే 12/2 మిగులుతుంది. that is 6 square units area. So third option is the answer. Hello. The area of the triangle formed by the axis అంటే x axis y axis and the line x cos alpha plus y secant alpha is equal to. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ లాగా ఉంది. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ తోను కోఆర్డినేట్ యాక్సిస్ తోను ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటండి? ఏరియా ఈజ్ ఈక్వల్ c²
2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏబి. అయితే మన లైన్ జనరల్ ఈక్వేషన్ లాగా ఉందా, ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ సీకెంట్ ఆల్ఫా మైనస్ 2 0 లాగా తీసుకుంటే అప్పుడు ఏ వాల్యూ కాస్ ఆల్ఫా అవుతుంది, బి వాల్యూ సీకెంట్ ఆల్ఫా అవుతుంది, సి వాల్యూ -2. సో ఏరియా ఈజ్ ఈక్వల్ c² 2 ఇంటూ మోడ్ ఏబి రాస్తే సి అంటే -2 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ మోడ్ ఏ అంటే కాస్ ఆల్ఫా ఇంటూ బి అంటే సీకెంట్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా సీకెంట్ ఆల్ఫా మ్యూచువల్లీ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1 బై సీకెంట్ ఆల్ఫా అంటే. సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. కాస్ ఆల్ఫా ఇంటూ సీకెంట్ ఆల్ఫా ఎంత అవుతుందండి, 1. సో ఇక్కడ ఏం మిగులుతుంది, 1. c² అంటే -2 హోల్ స్క్వేర్ 4 బై 2 ఇంటూ 1 అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి, 2 2 స్క్వేర్ యూనిట్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్.